నమస్తే, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్లో ప్రతిరోజు దసరా నవరాత్రి నైవేద్యాలు పోస్ట్ చేస్తున్నాను. అంటే రేపు దసరా నవరాత్రుల్లో 3వ రోజైతే ముందు రోజు పొద్దున్నే 3వ రోజు నైవేద్యం పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఫాలో అవ్వండి. 3వ రోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకారం చేస్తారు. ఆ రోజు అమ్మవారికి కొబ్బరన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కొబ్బరన్నాన్ని తయారు చేసుకోవడానికి ఒక మంచినీళ్ళ గ్లాసు బియ్యము అంటే 250 గ్రాములు. ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి 1.5 గ్లాసు వరకు వాటర్ వేసి అరగంట పాటు నానపెట్టి చక్కగా దాన్ని పొలుగ్గా ఉడికించుకొని చల్లారపెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికోసం అరచిప్ప వరకు ఫ్రెష్ కొబ్బరిని తీసుకొని కొబ్బరిని సన్నని ముక్కలుగా తరగండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని తరిగిన కొబ్బరి ముక్కల్ని దాంట్లో వేసేసి 4-5 ఫ్రెష్ పచ్చిమిరపకాయల్ని దీంట్లో వేయండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని కూడా వేసేసి ఇదంతా కూడా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కారం ఎక్కువ తినదలుచుకుంటే పచ్చిమిర్చి ఇంకొక 2 యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి. ఇప్పుడు పోపు కోసం ఒక వెడల్పాటి బాండీని పొయ్యి మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత అది వేడెక్కినాక జీడిపప్పు, అలాగే వెంటనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసేసి అన్నిటినీ కూడా స్లో ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే జీడిపప్పు, పోపు దినుసులు అన్నీ మాడకుండా వేగుతాయి. ఇప్పుడు 3 ఎండుమిరపకాయలను కూడా వేసేసి అవి కొంచెం వేగినాక 2 రెమ్మల వరకు ఫ్రెష్ కరివేపాకును కూడా దీంట్లో వేసేసేయండి. కరివేపాకు అనేది కొంచెం చిటపట్లాడి పోపంతా కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని దీనిలో 2 చిటికెళ్ళ వరకు ఇంగువని వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసి సిమ్లో ఒక్కసారి ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు సిమ్లో వేపుకుంటే పచ్చి కొబ్బరి కలర్ మారి పొడి పొడిలాడుతూ మంచి సువాసనతో వేగుతుంది. ఇప్పుడు ఇందాక ఆరపెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసేసేయండి. అన్నము అలాగే పచ్చి కొబ్బరి మిశ్రమం అంతా కూడా బాగా కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేసుకుంటూ దీన్ని ఒక్క 5 నిమిషాల పాటు సిమ్లో చక్కగా ఫ్రై చేసుకున్నారంటే ఈజీగా పచ్చి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకునే నైవేద్యాల్లో ఈ కొబ్బరన్నం కూడా ఒకటండి. అమ్మవారికి నైవేద్యంగానే కాదు, విడిగా పిల్లలకి లంచ్ కట్టడానికి కూడా ఈ కొబ్బరన్నాన్ని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి నవరాత్రుల్లో నా రీతిలో ఒక్కసారి కొబ్బరన్నాన్ని తయారు చేసి అన్నపూర్ణాదేవికి సమర్పించి అమ్మవారి దయకి పాత్రులవ్వండి. అలాగే మీకు ఈ కొబ్బరన్నం ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి.